నమస్తే ఎవరీవన్, వెల్కమ్ టు ఫోకస్ ఫ్రైడే. సో స్క్రీన్ ఎక్కువ చూస్తూ ఐస్ అనేది స్ట్రెయిన్ అవ్వడం వల్ల హెడేక్ ట్రిగ్గర్ అవుతుందా? దీన్నే రిఫర్డ్ హెడేక్ అంటారు. అంటే మీ హెడేక్కి సోర్స్ అనేది వేరే చోట ఆరిజినేట్ అయ్యి అది ట్రిగ్గర్ చేస్తే వచ్చే హెడేక్ని రిఫర్డ్ హెడేక్ అంటారు. ఇట్ మే బి ఏ నెక్, ఐస్ కావచ్చు, స్టమక్ కావచ్చు. సో ఫ్రీక్వెంట్గా నెక్, ఐస్ ఎక్కువ చూస్తుంటాం. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో ఐస్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల హెడేక్ చాలా వస్తుంటుంది. దాన్ని ఎలా ఇన్స్టాంట్గా రిలీఫ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇన్స్టాంట్గా డెస్క్ దగ్గరే ఉండి రిలీఫ్ చేసుకోవడానికి 3 ఎక్సర్సైజెస్ చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ మసాజింగ్ యువర్ ఐబ్రోస్ టు రిలీజ్ ద టెన్షన్ ఫ్రమ్ యువర్ ఐస్. మనం ఇది చేస్తున్నాం అనమాట. అంటే ట్రీట్మెంట్ అనేది సో ఆరిజినేట్ సోర్స్ ఎక్కడి నుంచి ఉందో అక్కడి నుంచి ట్రీట్ చేస్తే హెడేక్ అనేది తగ్గుతుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ ఐబ్రో మసాజ్. జెంట్లీ మసాజ్ యువర్ ఐబ్రోస్. సెకండ్ వన్ ఈజ్ మసాజింగ్ యువర్ హెడ్ సైడ్ వైస్. సో ఇలా రొటేట్ చేస్తూ 2 ఫింగర్స్ యూజ్ చేసి రొటేట్ చేస్తూ మసాజ్ చేయండి. క్లోజ్ యువర్ ఐస్ అండ్ మసాజ్. దెన్ ఆపోజిట్ డైరెక్షన్లో కూడా రొటేట్ చేస్తూ మసాజ్ చేయాలి. థర్డ్ వన్ ఇయర్స్ సైడ్లో స్లో కూడా మసాజ్ చేయాలి. ఇలా 2 ఫింగర్స్ ఇండెక్స్ ఫింగర్ యూజ్ చేసి ఇలా చేసుకోవడం వల్ల 30 సెకండ్స్లో మీకు రిలీఫ్ వస్తుంది. ట్రై చేసి కమెంట్లో మెన్షన్ చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.